వైసీపీ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన కుమారుడు సజ్జల భార్గవరెడ్డి ముందస్తు బెయిల్ కోసం ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. సినీ నటుడు పోసాని కృష్ణమురళి ఇచ్చిన వాగ్మూలం ఆధారంగా వారిని అరెస్టు చేసే అవకాశం ఉండడంతో ముందస్తు బెయిల్ కోసం వారు పిటిషన్ పెట్టుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారి కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్ట్ అయిన పోసాని పోలీసుల విచారణలో నేరాన్ని అంగీకరించారు. వైసీపీ నేత ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన కుమారుడు వైసీపీ సోషల్ మీడియా మాజీ కన్వీనర్ సజ్జల భార్గవరెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ ఆధారంగానే తాను ప్రెస్ మీట్లలో సోషల్ మీడియాతో వారిని బూతులు తిట్టానని, విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడానంటూ వాగ్మూలం ఇచ్చారు. వారిద్దరిని అరెస్టు చేసే అవకాశం ఉండడంతో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ పెట్టుకున్నారు. అన్నమయ్య జిల్లా ఒబులవారిపల్లెలో నమోదు చేసిన కేసులో అరెస్టు చేస్తారన్న ఆందోళన ఉందని, ముందస్తు బెయిల్ ఇవ్వాలని సజ్జల భార్గవరెడ్డి ఆ పిటిషన్లో కోరారు. తాము అమాయకులమని, తనను అనవసరంగా ఈ కేసులో ఇరికిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో A1గా ఉన్న పోసాని తమ పేర్లను వాగ్మూలంలో చెప్పారని, అది తప్ప ఇందులో తమ పాత్ర ఉందని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. రాజకీయ ప్రతీకారంతో తప్పుడు కేసులో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. గుంటూరు జిల్లాలో పులివెందులలో తమకు శాశ్వత నివాసాలు ఉన్నాయని, తప్పించుకొని పోయే ప్రశ్నే లేదని, అవసరమైనప్పుడు దర్యాప్తు అధికారి ముందుకు హాజరవుతామని అన్నారు. కాబట్టి తమను ఈ కేసులో అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ఆ పిటిషన్లో వారు అభ్యర్థించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మున్నయ్య అందిస్తారు. చెప్పండి. ఓకే, చెప్పే కాదు. వైసీపీ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన కుమారుడు సజ్జల భాస్కర్రెడ్డి ముందస్తు బెయిల్ కోసం ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే సినీ నటుడు పోసాని కృష్ణమురళి ఇచ్చిన వాగ్మూలం ఆధారంగానే వారిని అరెస్ట్ చేసే అవకాశం ఉండడంతో ముందస్తు బెయిల్ కోసం వారి పిటిషన్ వేసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారి కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్ట్ అయిన పోసాని పోలీసుల విచారణలో నేరాన్ని అంగీకరించారు. వైసీపీ నేత ప్రభుత్వ మాజీ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన కుమారుడు వైసీపీ సోషల్ మీడియా మాజీ కన్వీనర్ సజ్జల భార్గవరెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ ఆధారంగానే తాను ప్రెస్ మీట్లలో సోషల్ మీడియాలో వారిని బూతులు తిట్టానని, విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడానని వాగ్మూలం ఇచ్చారు. వారిద్దరిని ముందస్తుగా అరెస్ట్ చేసే అవకాశం ఉండడంతో పిటిషన్ పెట్టుకున్నారు. అన్నమయ్య జిల్లా ఓవులవారిపల్లిలో నమోదు చేసిన కేసులో అరెస్ట్ చేస్తారన్న ఆందోళన ఉందని, ముందస్తు బెయిల్ ఇవ్వాలని సజ్జల భాస్కర్రెడ్డి ఆ పిటిషన్లో పేర్కొన్నారు. తాము అమాయకులమని, తమను అనవసరంగా ఈ కేసులో ఎత్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో A1గా ఉన్న పోసాన్ని తమ పేర్లను వాగ్మూలంలో చెప్పారని, అది తప్ప ఇందులో తమ పాత్ర ఉందని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. రాజకీయ ప్రతీకారంతోనే తప్పుడు కేసులు ఇరికించారని ప్రయత్నిస్తున్నారని, గుంటూరు జిల్లాలో తమకు శాశ్వత నివాసాలు ఉన్నాయని, తప్పించుకునే ప్రశ్నే లేదని, అవసరమైనప్పుడు దర్యాప్తు అధికారికి ముందు హాజరవుతామని వారు తెలిపారు. కాబట్టి తమకు ఈ కేసులో అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్లో అభ్యర్థించారు. రైట్, థ్యాంక్ యూ మున్నయ్య.